నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో పందుల సమస్య రోజు రోజుకు తీవ్ర రూపంలో దాల్చుతుంది. గత 10 సంవత్సరాలుగా వీధుల్లో తిరుగుతున్న పందులు వాహనాలకు అడ్డం పడుతూ ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నాయి. ఇటీవల ముత్తనపేట గ్రామానికి చెందిన బొర్ర పరశురాములు అనే వ్యక్తి బస్టాండ్ దగ్గర పందిని తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికీ అధికారులు, గ్రామ కార్యదర్శి నుంచి మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ వరకు ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే బెజ్జంకి మండల కేంద్రంలో బస్టాండ్కు మన గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో పంది అడ్డం రావడం వల్ల అడ్డం పడి తన ప్రాణాలు కోల్పోయి తన కుటుంబం ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. తనకున్న 2 కుమారులు కూడా ఈ రోజు అనాథలయ్యారు. అతనికి వెనకాల ₹1 కోటి ఆస్తి లేదు, ఎకరాల భూమి లేదు. అతని పరిస్థితి అలా అగమ్య గోచరంగా ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎవరికి ఉన్నది? ఏ ప్రభుత్వం పట్టించుకుంటున్నది? దీని అంతటికి కారణం ఏంటంటే, ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ పందుల వల్ల ప్రయాణికులు అడ్డం పడి ప్రాణాలు కోల్పోయి ఎంతో మంది చేతులు కాళ్ళు విరిగి నిరాశ్రయ అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం, ఈ యొక్క సెక్రటరీ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ కావచ్చు, వీళ్ళ యొక్క నిర్లక్ష్యమే ఎంపీఓ కూడా, ఈవెన్ ఎంపీఓ ప్రత్యేక అధికారికి ఉన్న ఈ గ్రామంలో మండల కేంద్రంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ ప్రాణాలు అయ్యో రామచంద్ర అన్నట్టుంది పరిస్థితి. కాబట్టి దీన్ని మేము సీరియస్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క పందులను నిర్మూలించి ఈ ప్రజలకు ప్రాణాలు కాపాడే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. గత 2016లో నేనే ప్రత్యేక బాధితుణ్ణి. 2016 సంవత్సరంలో ఇదే పంది అడ్డం వస్తే నేను అడ్డం పడితే నా చెయ్యి విరిగిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ అధికారులు ఎవరు స్పందించరు. ఇలా ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఈ వారంలో దాదాపు 4 అడ్డం పడ్డారు బండ్ల మీదకి వెళ్ళి. అయినా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి. అంటే ఒక కోడికి, ఒక కుక్కకు, ఒక పందికి ఇచ్చిన వాల్యూ ఒక మనిషి ప్రాణానికి ఇవ్వడం లేదు ఈ యొక్క ప్రభుత్వం. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుగురించే ఈ అధికారుల నిర్లక్ష్యం ద్వారా ఈ అధికారులను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పి, విధుల నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కలెక్టర్ డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఈ రోజు మరణించిన బొర్ర పరశురాం అనే వ్యక్తి కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి. అతని కుటుంబంలో పిల్లలు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం వాళ్ళ విద్యను అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నామని ఇక్కడికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు, తర్వాత బెజ్జంకి గ్రామ ప్రజలు, ముత్తనపేట గ్రామ ప్రజలు, మా ఫేరస్ నెట్వర్క్ తరఫున వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీడియా మిత్రులను కూడా మేము దీనిపైన మీరు ఖచ్చితంగా ఈ యొక్క పందుల మీద నిరంతరంగా పోరాడాలని సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. బెజ్జంకి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నుండి కూతవేటు దూరంలో ముత్తనపేట గ్రామ వాస్తవ్యులు బొర్ర పరశురాములు పంది అడ్డమచ్చి ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రాణాలు కోల్పోయిండు. దీనికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మరియు మండల ఎంపీడీఓ ప్రత్యేక అధికారి గారు, మేము ఎంపీఓ గారు నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ ప్రాణం కోల్పోయిందని మేము ఎంఆర్పిఎస్ పక్షాన ఖండిస్తున్నాము. కేవలము ఒక చెట్టు తొలగిస్తే గ్రామ పంచాయతీ ఆ వ్యక్తికి పైనేస్తుంది. ఇలా ప్రాణాలు కోల్పోతే చూసుకుంటూ ఊకుండడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రాణానికి ఎవరు బాధ్యులు? దీని మీద ఎవరు వైఖరి వహించాలి? దీన్ని మేము ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి మరోసారి ఇక ముందు జరగకుండా ఈ సిబ్బంది మరియు కార్యదర్శి, ఎంపీఓ, ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము దీని సందర్భంగా మేము సూచనలు చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఒక దృఢమైన కార్యాచరణ తీసుకొని గ్రామ పంచాయతీలకు, ఎంపీడీఓలకు ఒక సర్క్యులర్ జారీ చేసి పందులను వీధులలో తిరగకుండా వారు ఎలా కాపాడుకుంటారో సంరక్షణ, అది వారి కుటుంబ బాధ్యులకు మీరు ఏ విధంగా చెప్తారో. గతంలో 20 సంవత్సరాల నుండి బెజ్జంకి మండల కేంద్రంలో
గతంలో సర్పంచులు ఎంపీటీసీలు ఎన్నో సార్లు పలుమార్లు వాళ్ళకు చెప్పారు. ఇప్పుడే బాధితుడు చెప్పిండు బొర్ర సురేష్, అదే గ్రామానికి చెందిన వాస్తవ్యులు 2016లో ఇలా ఎన్నో జరిగినాయి. ఈ జరిగినప్పటికీ కూడా వారిని అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఇలా పంటలకు కూడా నష్టం జరుగుతుంది రైతులకు. ఈ పందుల వలన పందులను ఏ విధంగా కాపాడుకోవాలో వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలి. వారి మీద చర్య తీసుకొని ఈ ప్రాణం పోయినటువంటి బొర్ర పరశురాముల కుటుంబానికి ఆ చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉండాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకు. ఆ కుమారులను విద్యాపరంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము దీన్ని తీవ్రంగా మేము కార్యాచరణ తీసుకుంటాము. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి మేము మండల ఎంపీడీఓ మీద ఎంపీఓ మీద మేము కార్యదర్శి మీద చర్య తీసుకోవడానికి అది చేసుకుంటాము. ఈ వారం లోపల వాళ్ళు కార్యాచరణ తీసుకోకపోతే దీన్ని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై ఆర్పీఎస్. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో బెజ్జంకి గ్రామ పంచాయతీ అయినటువంటి బెజ్జంకి గ్రామ పంచాయతీ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వివరాలకు పోతే గ్రామ పంచాయతీ ముందు కొంత దూరంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బొర్ర పరశురాములు అనే వ్యక్తి తన బైక్ పై వెళ్తున్నప్పుడు పంది అడ్డం పడడంతో పాటు మరణించడం జరిగింది. మరణించి గత 2 రోజులు అవుతున్న అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం, అదేవిధంగా రోడ్డుకు సంబంధించిన నియమాలు ఇక్కడ ఎలాంటి సూచన లేకపోవడంతో పాటు ఆయన మరణించడం జరిగింది. మనము రాజ్యాంగబద్ధంగా చూసుకున్నట్టు ఉంటే కొన్ని అధికారాలు జీపీకి ఉంటాయి. ఆ జీపీ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి చేయకపోవడం వల్లనే ఈరోజు పరశురాములు అనే వ్యక్తి కేవలం పందుల వలన మరణించడం జరిగింది. ఆయన మరణానికి ఈరోజు ఆ కుటుంబం నడి రోడ్డు పైన పడింది. వాళ్ళకి 2 పిల్లలు. అయితే ఇక్కడ ముఖ్యంగా మన అధికారులను చూసుకున్నట్టుంటే ఇక్కడ చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, రోడ్ల పైన బండ్లు పెట్టినా కూడా పట్టించుకోకపోవడం, పోలీసు అధికారులు కావచ్చు, జీపీ అధికారులు కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎంపీఓ కావచ్చు, ఎలాంటి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఆ వ్యక్తి మరణించడం జరిగింది. అదే విధంగా మనం చట్టంలో ఎన్నో రకమైన చట్టాలు ఉన్నాయి. ఈ రోజు మనిషి మరణించినా, అదే విధంగా ఒక జంతువు మరణించినా కూడా చంపినా కూడా వాటిపైన అనేక రకమైన శిక్షలు ఉన్నాయి. కానీ ఇలాంటి పందులు అడ్డం వచ్చినా కూడా, మనిషి మరణించినా కూడా ఎలాంటి చట్టాలు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడం అనేది మరి అధికారులకే తెలుసు. మరి కావాలని చేస్తున్నారా, ప్రజల యొక్క మరణాలు ఖచ్చితంగా మేము చూడాలనేసి చేస్తున్నారా అనేది అధికారులకు వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి వెంటనే సస్పెండ్ చేయండి, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం గ్రామ ప్రజల తరపు నుంచి.